ఓకేనా? అందరికీ నమస్కారం. ఏదైతే గత నెల 23వ తారీఖున నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ మీద అబ్జెక్షన్స్ను రైజ్ చేస్తూ ఏదైతే నా డివిజన్ సంబంధించిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నింటిని కూడా నేను స్థానిక కార్పొరేటర్ నా సహచర కార్పొరేటర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి మరియు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నేను లిఖితపూర్వకంగా కమిషన్ నందన్ గారు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను నెల్లూరు నగర కార్పొరేటర్ అయినప్పటికీ కూడా ఈ రోజు దాకా కూడా కనీసం నేను అడిగిన అబ్జెక్షన్ మీద నాకు సరైన సమాధానం ఇవ్వకపోవడం బట్టి అర్థమవుతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో అధికార పార్టీ నాయకుల కన్సర్న్లో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నారని ఈ ఒక్క విషయాన్ని చూస్తే అర్థమవుతుందని తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ అధికారుల మీద మాకు నమ్మకం లేకనే ఈ అధికారులు కనీసం సరైన స్పందన మాకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. కనుకనే నా డివిజన్ సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక కార్పొరేటర్గా, ఒక జవాబుదారితనంగా నా డివిజన్ సంబంధించిన ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఏదైతే నా డివిజన్లో అస్తవ్యస్త అడ్డగోలు విభజన జరిగిందో దాని మీద ఈరోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఏదైతే ఈ డీలిమిటేషన్ జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ ప్రక్రియ చాలా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేసి ముందుకెళ్ళేదాకా ఈ యొక్క లిమిటేషన్ ప్రక్రియని ఆపమని హైకోర్టు చేయించింది. దానికి సంబంధించినటువంటి పిటిషనర్ కాపీ ఇది. రేపు ఈవినింగ్ కల్లా ఆర్డర్ కాపీ వస్తుంది. ఆర్డర్ కాపీతో సహా మీ మీడియా మిత్రులందరూ కూడా నేను సబ్మిట్ చేయడం కూడా తెలుస్తుంది. మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక కార్పొరేటర్గా నన్ను గెలిపించిన ప్రజలు వాళ్ళకి నేను ఒక జవాబుదారితనంగా నేను ఎవరి దీంట్లో ఎవరి ప్రోద్బలం కూడా లేదు. ఒక కార్పొరేటర్గా డివిజన్లో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడతాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు మీద మేము గెలిచామో ఆ గుర్తు మీద ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్కి సంబంధించిన ఇబ్బంది జరుగుతున్నాయో ఆ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఎవరి ప్రోద్బలం లేకుండా నేను ఖచ్చితంగా నా డివిజన్ తరఫు నుంచి మిగిలిన డివిజన్ కలుపుకొని కూడా నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా సానుకూలంగా ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం కమిషనర్గా కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు ఒక చెంపదెబ్బ లాంటిదని చెప్పి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా.